హాయ్ గైస్, ఇవాళ మనం ఫారెన్ కీ గురించి తెలుసుకుందాం. ఫారెన్ కీ అంటే ఏంటంటే టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ని క్రియేట్ చేస్తుంది అండ్ డేటాను స్టేబుల్గా ఉండేలాగా చూస్తుంది. సో ఫారెన్ కీ అంటే 2 టేబుల్స్ ఉండాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ అనేది ఉంది. సో డిపార్ట్మెంట్స్ టేబుల్ని క్రియేట్ చేస్తుంది. డిపార్ట్మెంట్స్ టేబుల్. సో మనకు అందులో వచ్చేసరికి కాలమ్స్ ఉంటుంది కదా, డిపార్ట్మెంట్ ఐడి, ఇంక్, ప్రైమరీ key, then not null. Next, department name, varchar 50, not null. So department table create అయింది. values insert మనకు డిపార్ట్మెంట్స్ టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు జాయిన్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే 2 టేబుల్స్ని కంబైన్ చేయాలి కాబట్టి జాయిన్ టాపిక్ యూజ్ చేస్తున్నాం. అండ్ దీని గురించి డీటెయిల్గా జాయిన్స్ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఇది క్వెరీ నేను ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మనకి డిపార్ట్మెంట్ నేమ్ అనేది వచ్చింది అండ్ ఐడి కూడా కావాలనుకోండి, డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి అనుకుంటే సరిపోతుంది. సో రన్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి యూనిక్. యూనిక్ అనేది ఏంటంటే స్పెసిఫిక్గా మనకి వాల్యూ అనేది అని చూపిస్తుంది అనమాట. స్పెసిఫిక్ వాల్యూ ఆర్ యూనిక్ వాల్యూని మనకి చూపిస్తుంది. ఎలాంటి డూప్లికేట్ వాల్యూస్ని ఎలో చేయదు. అంటే ఏంటంటే సేమ్ వాల్యూస్ని 2 టైమ్స్ ఇవ్వకుండా స్పెసిఫిక్గా ఈ వాల్యూ దీనికే అని చూపించడానికి ఇది యూనిక్ అని అంటాం అనమాట. సో అలా ఇక్కడ మనకి ఎంప్లాయ్ ఐడి అనేది మనకి యూనిక్. ప్రతి ఎంప్లాయ్కి ఒకే ఐడి ఉండదు కాబట్టి మనకి ఎంప్లాయ్ ఐడి అనేది యూనిక్ కీ.
నెక్స్ట్ నాట్ నల్ ఏంటంటే కంపల్సరీగా ఇవ్వాల్సిన వాల్యూ. ఇక్కడ ఎలాంటి నల్ వాల్యూస్కి స్పేస్ అనేది ఉండదు. సో ఇక్కడ ఇలా ఎంప్లాయీ ఐడి అనేది నాట్ నల్, ఫస్ట్ నేమ్ నాట్ నల్, లాస్ట్ నేమ్ నాట్ నల్. సో ఇవన్నీ మనకి నాట్ నల్ వాల్యూస్. డిఫాల్ట్ ఏంటంటే కింద వాల్యూ ఇవ్వకపోయినా అది డిఫాల్ట్గా మనకి వచ్చేలాగా చేస్తుంది. సో ఇక్కడ మనం డిఫాల్ట్ కండిషన్ యూజ్ చేస్తున్నాం కదా, ఇది డిఫాల్ట్ అంటే శాలరీ అనేది ఇచ్చిన ఇవ్వకపోయినా మనకి ఇక్కడ డిఫాల్ట్గా వాల్యూ అనేది చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చెక్ అనేది ఏంటంటే డేటాబేస్లో కాలంకి వ్యాలిడ్ వాల్యూస్ మాత్రమే ఉండేలాగా అండ్ స్పెసిఫిక్ కండిషన్ పెట్టడం కోసం యూజ్ చేసుకుంటాం. అంటే ఓన్లీ వ్యాలిడ్ డేటానే స్టోర్ చేస్తుంది అండ్ డేటాని కండిషన్ని మీట్ అవ్వనప్పుడు డేటాని రిజెక్ట్ అనేది చేస్తుంది అన్నమాట. సో ఎలా అంటే constraint chk salary check salary greater than equals to 10,000. క్యాస్ట్ ఈ గెట్ డేట్ ఎందుకంటే ఓన్లీ ప్రీవియస్ డేట్స్ లేదా ప్రజెంట్ డేట్స్ మాత్రం ఉండేలాగా చేస్తుంది అన్నమాట. ఫ్యూచర్ డేట్స్ అనేవి ఇక్కడ మనకి చూపించదు. నెక్స్ట్ constraint chk is active check is active ఓన్లీ జీరోస్ అనేవి యాక్టివ్లో ఉన్నారో లేదా చెక్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. సో చెక్ అనేది కండిషన్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఆటో ఇంక్రిమెంట్ అంటే మనం ఐడెంటిటీ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాం. ఇది ఐడెంటిటీ కీవర్డ్. సో ఎప్పుడైతే ఐడెంటిటీ కీవర్డ్ యూజ్ చేసామో మనం ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్లో ఇన్సర్ట్ చేసుకున్నాం కదా, ఎంప్లాయీ ఐడి అనేది అవసరం లేదు. సో ఓన్లీ మనం ఇలాగే చూపించుకుంటాం. సో ఇది మనకి ఫారెన్ కీ అంటే యూనిక్ కీ, చెక్, డిఫాల్ట్ అండ్ ఆటో ఇంక్రిమెంట్. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. సో గైస్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.